సన్ రైజర్స్ మ్యాచ్లో సిఎస్కే చేసిన బిగ్ మిస్టేక్. ఈ తప్పిదం ఎవరిది? కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్దా లేకపోతే మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోనిదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్ చేయడం లేదు. లైక్ చేసి వీడియోస్ చూడండి, థ్యాంక్ యూ. ఇక విషయంలోకి వెళ్ళామంటే, సో రాత్రి అయితే సిఎస్కే అండ్ సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన సిఎస్కే కేవలమైన పవర్ ప్లేతో స్టార్ట్ చేసిందనమాట. పెద్దగా అయితే రన్స్ రాలేదు. రాజేంద్ర రవీంద్ర త్వరగా అవుట్ అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా పెద్ద పెద్ద షాట్లు ఆడలేకపోయాడు, స్ట్రైక్ రేట్ చేయలేకపోయాడు అనమాట. ఒక వన్ డే బ్యాటింగ్ లాగా కొనసాగిందనమాట. ఇక క్రెడిట్ మొత్తం సన్ రైజర్స్ బౌలింగ్కి ఇవ్వచ్చు అనమాట. మంచిగా అయితే క్యారెక్ట్ చేశారు. ఇక విషయంలోకి వెళ్తే ఓవరాల్గా ఫస్ట్ వికెట్ రాజేంద్ర రవీంద్ర అవుట్ అయిన వెంటనే అజింక్య రహానే వచ్చాడు, బాగానే ఉంది. తను కూడా కొంతవరకు వన్ డే బ్యాటింగ్ ఆడాడనమాట. ఎక్కడ కూడా స్ట్రైక్ రేట్ తన అయితే పరుగులు పెట్టలేకపోయాడు. నెక్స్ట్ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ అయిపోయిన వెంటనే శివం దుబే వచ్చాడనమాట. శివం దుబే భయ్య చాలా బాగా ఆడాడు. 197 స్ట్రైక్ రేట్తో 3 4s 2 4s 3 6sతో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. సో దాని తర్వాత తను అవుట్ అయిపోయిన వెంటనే రవీంద్ర జడేజా వచ్చాడు. అసలు రవీంద్ర జడేజా కంటే కూడా మోయిన్ అలీ గాని వచ్చి ఉంటే సూపర్ ఉండేది ఇన్నింగ్స్. అతనైతే అటాకింగ్ షాట్స్ ఆడేవాడు, మంచిగా బౌండరీస్ కొట్టి స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టేవాడు. కానీ రవీంద్ర జడేజా ఆ విధంగా చేయలేదు. రవీంద్ర జడేజా కానీ ఎండింగ్లో కానీ వచ్చినుంటే చాలా బాగుంటుంది. కానీ సరే, తను ముందు పంపించారు, అది ధోని పంపించారు, అది రుతురాజ్ గైక్వాడ్ పంపించారు, ఆ విషయం పక్కన పెడితే తనైతే పెద్దగా ఏం ఆకట్టుకోలేకపోయాడు. ఒక వన్ డే బ్యాటింగ్ లాగా ఆడాడనమాట. యాక్చువల్గా స్కోర్ 165 కొట్టారు. 185 కానీ 190 కానీ కొట్టుంటే ఖచ్చితంగా సిఎస్కే గెలిచే మ్యాచ్. ఇక్కడ మొత్తం క్రెడిట్ మొత్తము మన ప్యాట్ కమిన్స్కి ఇవ్వచ్చు. బౌలింగ్లో బాగా వేయించాడు. అట్ ది సేమ్ టైం ఫీల్డింగ్లో చాలా బాగా చేశారు. క్యాచెస్ కూడా ఎక్కడ డ్రాప్ చేయలేదు. చాలా బాగా పెర్ఫామ్ చేశారు సన్ రైజర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ విషయంకి వస్తే, మనకు సిఎస్కేలో వెంటనే మనకు అజింక్య రహానే ఒకటి మీద జడేజా వచ్చాడు. దాని తర్వాత ఇంకొక వికెట్ పడతారని డారీ మిచిల్ వచ్చారు. అసలు మోయిన్ అలీ నైట్ దిగనే లేదనమాట. ఇది షాకింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు మోయిన్ అలీనే కాదు, ధోని గారు వచ్చినా సరే, ఎంఎస్కే మహేంద్ర సింగ్ ధోని వచ్చినా లాస్ట్ మూమెంట్లో దుమ్ము లేపాడు అనమాట. కానీ అతను కూడా రాలేదనమాట. జడేజా బాల్స్ మొత్తం మింగాడు, పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయారు. సో ముఖ్యంగా సిఎస్కే ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇదే మెయిన్. ఒక 20 రన్స్ తక్కువైపోయాయి ఓవరాల్గా స్కోర్ బోర్డు చూసుకుంటే. ఆ స్కోర్ బోర్డ్స్ తక్కువ కారణం ఏంటంటే మోయిన్ అలీ దిగలేదు, ధోని దిగలేదు. డారీ మిచెల్, మన రవీంద్ర జడేజా బాల్స్ మొత్తం మింగారనమాట. అందుకే స్కోర్ తగ్గిపోయింది. ఇక సన్ రైజ్ బ్యాటింగ్ విషయానికి వచ్చి అభిషేక్ శర్మ వాట్ అటాకింగ్ బ్యాటింగ్ భయ్య, సూపర్ అనిపించింది. ఈసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనే తీసుకోవడం జరిగిందనమాట. చాలా బాగా పెర్ఫామ్ చేశారు సన్ రైజర్స్. సో ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే మోయిన్ అలీ దిగకపోవడం అనేది నాకైతే అనిపించింది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సన్ రైజర్స్ మ్యాచ్ ఏ విధంగా జరిగింది సిఎస్కేతో అన్నది కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.